అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు బక్రీద్ పర్వదినం జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరులకు, ముస్లిం సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు. నిన్న నా పుట్టినరోజు సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే నిన్న నాకు వ్యక్తిగతంగా ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక విషయానికి వస్తే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి ఆల్రెడీ వివాదం జరిగింది. దాని తర్వాత హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు చాలా సమాజం హర్షించదగిన మాటలు కాదు, అవి అసహించుకునే మాటలు. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయో మాకు తెలుసు. ఎందుకంటే చేపకి పట్టాలంటే మనం చిన్న ఎర వేస్తాం, మనం గేలంతో చిన్న ఎర వేయటం ద్వారా పెద్ద చేపను లాగేస్తున్నాం. అలాగే వీళ్ళు కూడా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు మోపాలనే ఉద్దేశంతో చిన్న చేపలను ఏరేస్తున్నారు. వాటిని కొడితే, వాళ్ళని ఏమన్నా చేస్తే పెద్ద స్థాయిలో అలా చేశారు, ఇదిగో ఇలా చేశారని మాట్లాడడానికి ఎరేస్తున్నారు. ఇలాంటి ఎర్రలకు మేము పడిపోయే వాళ్ళం కాదు అంత ఈజీగా. మాకు తెలిసి ఏం చేయాలి, మీకంటే తల పండిపోయి ఉన్నాము ఇక్కడ. సరే, చదువు మనిషికి సంస్కారం నేర్పిస్తుందని నేను ఇన్నాళ్ళు అనుకునేవాడిని. అది తప్పు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిరూపించారు. ఎంతో చదివి ఎంతో బాగా తన వాగ్దాటితో మాట్లాడగలిగిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అసలు ఆయనకి ఏ విషయం తెలియకపోయినా కానీ అక్కడ జరిగినట్టు మాట్లాడి ఆయన తన క్రెడిబిలిటీని కోల్పోయారు. ఈ చదువుకున్న ఈ మేధావుల కన్నా చదువుకోలేని కష్టపడే సామాన్య ప్రజలు ఎంతో ఉత్తమమైన వాళ్ళు. ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నాడంటే దాన్ని ప్రోత్సహిస్తారు. అందుకనే ఎన్నికల వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులు వచ్చినా సరే ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను మార్చేస్తూ ఉంటారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారికి తగదు. నాకు ఒకటి అర్థం అవుతున్నా, ఫోర్త్ ఎస్టేట్ అంటారు మీడియాని. అసలు మీడియా ఏం చేస్తుంది? అసలు ఎవరి కోసం పనిచేయాలి మీడియా? పత్రికలు దేనికోసం ఉండాలి? దేనికోసం రచనలు చేయాలి? మేధావులు దేని గురించి ఆలోచించాలి? అసలు సామాన్య ప్రజలకు ఇబ్బందులు జరుగుతుంటే వాటిని బహిర్గతం చేయాలి, లేదా రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతుంటే వాటి గురించి మాట్లాడాలి. ఇవన్నీ వదిలేసి ఎలాంటి వాళ్ళని మీరు ఇంటర్వ్యూకి తీసుకొస్తున్నారు? అసలు ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు? హైదరాబాద్ ప్రెస్ క్లబ్ గొప్పదనం ఏంటి? ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఎలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు మీరు డిబేట్లలోకి? ఎలాంటి వాళ్ళని రీల్స్ చేసుకుని అంగాంగ ప్రదర్శన చేసే గొప్ప వ్యక్తులందరినీ కూడా మీరు తీసుకొచ్చి మీ మీడియా సంస్థల్లో కూర్చోబెట్టి ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు వ్యూస్ కోసం, డబ్బు కోసం చూసుకుంటున్నారు. కానీ ఎథిక్స్, వాల్యూస్, సంస్కృతులు, సాంప్రదాయాలు చచ్చిపోతున్నాయని ఏమాత్రం కూడా మీరు ఆలోచించట్లేదు. అరవ శ్రీదేవి గారికి, అతని ప్రేమించిన అమ్మాయికి, వాళ్ళిద్దరిది వ్యక్తిగతం. ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేయించారు. ఏమన్నా ఒరిగిందా దీనివల్ల? ఎవరిని బ్లేమ్ చేస్తారు మీరు? వ్యక్తిగతమైన విషయాలకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? సంబంధం లేని విషయాల్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి? అసలు అది అయిపోయింది. ఈరోజు
నలుగురు చిల్లర మనుషులను తీసుకొచ్చి పవన్ అదే ప్రెస్ క్లబ్లో కూర్చోబెట్టి మాట్లాడేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? సభ్య సమాజం మిమ్మల్ని హర్షిస్తారు? అసలు ప్రెస్కు విలువ ఉందా? అసలు మీరు ఎలాంటి పనులు చేస్తున్నారు? మీరు నాకు తెలుసు, ఎప్పుడో పోయిందని నాకు తెలుసు, 10 సంవత్సరాల క్రితం తెలుసు మీ పరిస్థితులు ఏంటి, విలేకరుల పరిస్థితులు ఏంటి, ఎలా బిహేవ్ చేస్తారో, ఎక్కడెక్కడ అందిన కాడికి ఎలా దోచుకుంటారో నాకు అన్నీ తెలుసు. అయినా మాట్లాడను, ఎందుకంటే వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటివి చేసుకుంటూనే వెళ్తారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏమన్నా తప్పు చేస్తున్నారా? ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా? ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజలను కాపాడుకోవడానికి, 2 తెలుగు రాష్ట్రాలని కూడా. మీకు అర్థం కావట్లేదు. మీకు ఆదిలాబాద్ ఏ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారో అదే ఆదిలాబాద్ తాండాలో మొట్టమొదట ఆ సినిమా షూటింగ్కి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఆ తాండావాసుల నీళ్ళు ఎంతో దూరం నుంచి తెచ్చుకోవడం చూసి ఆయన చలించిపోయి వెంటనే సొంత డబ్బులతో అక్కడ తాండాలో బోర్ వేయించి వాళ్ళందరికీ ఎంతో శ్రమగారం తగ్గించారు. ఆ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేరు, లేకపోయినా కానీ ఒక మంచి మనస్తత్వం. కానీ నాగేశ్వరరావు గారు మీరు ఏ స్థాయి నుంచి వచ్చి ఎలా ఏ స్థాయికి దిగజారిపోయారో మీకు అర్థం కావట్లేదు. అది అయిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తిడుతున్నారు. మీరు 2000 సంవత్సరంలో తీసుకుంటే కనుక కంపల్సరీగా ఒక్కసారి తెలంగాణలో రోడ్లే ఉండేవి కాదు, రాళ్ళ ప్రాంతం అవడం వల్ల ఎక్కువ రాళ్లే ఉండేవి. అలాంటి తెలంగాణలో మారుమూల పల్లెలకు కూడా నెంబర్ 1 రోడ్లు వేయించి ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకు, స్కూలు కట్టించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో ఈరోజు మీరు అందరూ ఇలాగ మాట్లాడుతున్నారంటే మీకు డబ్బు వచ్చింది. ఎలా వచ్చింది? హైదరాబాద్ సిటీని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయటం వల్ల, హైటెక్ సిటీ పెట్టడం వల్ల మీ అందరి భూములు రేట్లు పెరిగి అవి కొనుక్కోవడం ద్వారా ఈరోజు కోట్లు సంపాదించుకున్నారు. కానీ అలా చేసిన వ్యక్తికి ఈరోజు హైదరాబాద్ రానివ్వమని మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు రానివ్వమని మాట్లాడటం ఎంతవరకు కరెక్టు? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవారు? మిమ్మల్ని ఎన్నిసార్లు ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఆడుకున్నారు? రజకారులు ఊచకోత కోస్తే దిక్కు ముక్కు లేదు మీకు. ఆ రోజు ఆంధ్రాలో నాటి కమ్యూనిస్టులు విజయవాడలో మీటింగ్ పెట్టుకుని మీ అందరికీ ఆయుధాలు ఇచ్చి మిమ్మల్ని రజకారుల మీద పోరాడమని పంపించింది నాటి మా ఆంధ్ర ప్రజలే, మా ఆంధ్ర నాయకులే. అన్నీ మర్చిపోయారు మీరు. ఎందుకంటే మీరు ఇప్పుడు గొప్ప ధనవంతులు కదా. దేశంలోనే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు అత్యంత వేగంగా 2000 నుంచి 2010 మధ్యలో ఎదిగింది. ఆ టైంలో మీ ఎకరానికి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు వచ్చింది. అంతకుముందు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి మీరు. ఆ డబ్బు వచ్చిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఆంధ్ర వాళ్ళ మీద దాడులు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 50-50, ఆంధ్ర వాళ్ళు 50% ఉంటే కనుమ ఆంధ్ర కలిపి 50% మాత్రమే ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్ కాదు మీరు మాట్లాడిస్తున్న విధానాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు సరి చేసుకోవాలి. మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అంత తప్పుడుగా మాట్లాడతారా? భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏ ప్రాంతానికి వచ్చి బతకవచ్చు. కానీ ఎలా బతుకుతున్నాం అనేది ముఖ్యం. అది మంచితనంతో బతుకుతున్నామా, తప్పులు చేసి బతుకుతున్నాం అనేది దాని మీద ఆధారపడి ఆ వ్యక్తి జీవితం ఆ రాష్ట్రంలో ఉంటుంది. ఈ మాత్రం స్పృహ లేకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు తెలంగాణ రన్నమంటే మీ ఏ జాగిరా తెలంగాణ? భారతదేశంలో ఏ పౌరుడంటే ఏ మూలకెళ్ళాలని బతుకుతాడు. మీ ఏ జాగిరి కాదు తెలంగాణ అందరిది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఊర్లో ఉన్న పొలాలు గిలాలు అన్నీ అమ్మి అక్కడ పెట్టుబడులు పెట్టి అంత డెవలప్ చేశారు. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు తెలంగాణ గురించి. మీ రాజకీయం మీరు చేసుకోండి. ఏం చేయగలిగారు మీరు? నాకు ఒకటే తెలియగలుగుతా, అసలు తెలంగాణ నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి ఓల్డ్ సిటీ ఉంది కదా, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కదా, ఏం చేయగలిగారు? ఓల్డ్ సిటీని ఏమైనా అభివృద్ధి చేయగలిగారా? పెరిగింది ఎవరు? ఒక్క ఓఎస్సీ బ్రదర్స్ మాత్రమే అక్కడ కోట్లు వేల కోట్లు ఆస్తులు సంపాదించగలిగారు. కనుమ ముస్లిం సమాజం అంతా ఏమైనా బాగుపడిపోయిందా అక్కడ? పోనీ మీరు ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలో పుట్టి పెరిగిన మీరేమన్నా ఓల్డ్ సిటీని అభివృద్ధి చేసే విషయంలో ఏమైనా చేయగలిగారా? అంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు ఏమైనా చేయగలిగినాయా? ఎందుకంటే మాట్లాడతారు మీరు. ముందు మీకు ఏమైనా ఓపుకుంటే ఆ ఓల్డ్ సిటీకి వెళ్ళి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచండి, దాన్ని డెవలప్ చేసి చూపించండి. మీకు దమ్ముంటే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు
ఇలాంటివన్నీ పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడకండి. మీరందరూ అందరం భారతీయులు. ఏ స్టేట్లో ఉన్నా కానీ స్టేట్ వైజ్గా మాట తీరుని బట్టి ఆ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటారు. అంతేగాని భారతదేశంలో భారతీయులందరూ ఒకటే భావం, భారతీయులు మనందరం. అది గుర్తించుకోండి. ఇంకెప్పుడు కూడా పిచ్చ పిచ్చ కింద మాట్లాడద్దు. నేనైతే ఒకటి స్టాండర్డ్గా చెప్తున్నాను. ఏ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ పిచ్చగా మాట్లాడుతున్నారు చూసారా మీరందరూ, ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీకు ఇష్టమైన దాన్నే మీ దగ్గర నుంచి తీసేసుకుంటాం మేము కంపల్సరీగా. దానికోసం అది సంవత్సరమా, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేసి ఆ టైం వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి అప్పుడు తీసుకుంటాం. అప్పుడు మీకు మీరు చేసిన తప్పు తెలుస్తుంది. దానికి బాధ మీరు ఆ రోజు పడతారు. కరోనా వచ్చింది, ఎవరి దగ్గర ఉంది? నాకే తెలిసి ఒక 500 కోట్లు ఆశపడ్డాడు. తన ప్రాణాలు పెట్టుకోలేకపోయాడు కరోనా టైంలో. 500 కోట్లు ఆశపడి మరి ఆయన ఎందుకు బతకలేకపోయాడు? దేవుడు ఎవరి వరకు, ఎంతవరకు, ఎవరికి ఆయుష్ ఇవ్వాలో, ఎవరిని ఎలా చేయాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. మన చేతిలో ఏముండదు. అదే టైంలో చిరంజీవి గారు రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆక్సిజన్ సిలిండర్ ఆఫ్టర్ 2000, 3000 ఉండే ఆక్సిజన్ సిలిండర్ 10 నుంచి 15,000 అయిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలకి చిరంజీవి గారు పూనుకొని దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆ ఆక్సిజన్ ప్లాంట్లు రావడంతోనే అప్పుడు ఆక్సిజన్ సప్లై ధర వచ్చింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? డబ్బు ఎప్పుడు మనిషిని కాపాడదు. అది కేవలం అలా ఉంటుంది. మీ జీవితంలో మీరు ఎంతైనా 10 కోట్ల రూపాయలు తిండి కూడా తినలేరు. మీరు అంతకు మించి ఏం తినలేరు. మీరు మీ ఆస్తులు ఉన్నాయి, మా దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి. ఇలాంటి డబ్బుల కోసం మన ఎథిక్స్ని, వాల్యూస్ని దిగజార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో నాగేశ్వరరావు గారు, అక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో మేము అన్నీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు పద్ధతి మార్చుకుంటే చాలా మంచిది. అలాగే మా కోపకుల నాయకులు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసారులే, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదా, ఆయన ఫుల్గా ఇచ్చారు కౌంటర్. ఎందుకంటే ఎక్కడున్నా ఎవరైనా కానీ ఏ సామాజిక వర్గం వచ్చినా రెడ్లు వస్తే రెడ్ల ఆధిపత్యం చూసుకుంటారో. జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరే ఉంది, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడతారు. చంద్రబాబు నాయుడు గారైనా ఆయన క్వార్టరే ఉంటుందా, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కొంతమంది బాగుపడతారు. అక్కడ రెడ్లు ఇంకా పొలం పనులు చేసుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఖమ్మంలో పొలం పనులు చేసుకుని బతికే పోతే బోలెడు మంది ఉంది. ఈ కాపులు అయితే చెప్పక్కర్లేదు. ఇంకా మేము ఏం పని చేస్తాం మాకే తెలియదు. మేము ఎవరో ఏమి ఎదిగిపోయి సంపాదించుకునే వాళ్ళు. కొంతమంది నాయకులు ఇలాగా స్వార్థపరంగా కులాల్లో డివైడ్స్ ఇలా పెట్టి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని మిగతా ప్రజానీకం ఎవరో ఎక్కడికి ఎదిగిపోలేదు. ఇప్పుడు కూడా స్టిల్ ప్రభుత్వం చీట్ల మీద ఆధారపడితేనే సామాన్య ప్రజలు, మధ్యతరగతులు బోధుతున్నారు. కాబట్టి ఇవన్నీ పార్టీలో జరిగితే ఒక పవన్ కళ్యాణ్ గారిని ఇలా విమర్శించడం వల్ల వచ్చే ఉపయోగం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో పరిశ్రమలు తెప్పించి ఐటీ పరిశ్రమల విభాగంలో ఆయన చూసుకుంటుంటే, పవన్ కళ్యాణ్ గారు అడవి, ప్రకృతి, వ్యవసాయం, నీళ్లు, వీటికి సంబంధించిన విషయాల్లో, రైతులు, ధాన్యం కొనుగోళ్లు, ఈ విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎంతో హుందాగా వ్యవహరిస్తూ అది ప్రజలకి, రైతులకి, అందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఉంటే అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి, అంతేగాని నిందలు వేయడంలో మాత్రం భాగస్వామ్యం కావద్దు. అలాగే మీడియా వారు కూడా మీరు ఒకప్పుడు ప్రజల కోసం పోరాడేవారు, అలాగే రాజకీయ నాయకులు చేసిన అవినీతి బయటపెట్టడంలో పోరాడేవారు. ఇప్పుడు అవి వదిలేసి ఎక్కువ శాతం, అందరినీ నేను అంటలేదు, ఎక్కువ శాతం మీరందరూ కూడా కేవలం డబ్బు కోసమే మీరు చాలా లో స్థాయి వ్యక్తులు కూడా తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. మీరు ఈ వ్యభిచారం చేసి ఆడదాన్ని కూడా మీరు తీసుకొచ్చి స్టూడియోలో కూర్చొచ్చి మాట్లాడుతున్నారు కేవలం డబ్బు కోసం. దీనివల్ల జర్నలిజం విలువలు కోల్పోతున్నారు. కాబట్టి ఒక మంచి సాంప్రదాయంలో జర్నలిజం మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్.